ఈ కుండ చూసారా ఎలా ఉందో? మట్టి కుండలో పాలు తోడు పెట్టాను కదండి. ఆ తోడు పెట్టిన తర్వాత తోడుకున్న తర్వాత ఆ కుండ అయితే ఇలా తయారైంది. ఏదో ఒక రకమైన ఫంగస్ లాగా వచ్చేసిందండి బయటికి. అంటే పెరుగులో ఉన్న తేమంతా బయటికి కుండ బయట వైపుకి వచ్చేసి అది ఫంగస్ లాగా తయారైపోయింది. సరే ఈ కుండ ఇలా అయిందని చెప్పేసి ఇంకా రెండో కుండ ఉంది కదా, దాన్ని కూడా ప్రయోగం చేద్దాం. అసలు ఈ కుండ కూడా ఇలాగే వస్తుందా, లేకపోతే ఆ కుండ ప్రాబ్లం ఉండడం వల్ల అలా వచ్చిందా, ఒక తెలుసుకుందాం. దీని మీద అయితే పెద్ద పరిశోధన చేస్తున్నాను. పాలైతే ఇంకొక కుండ, పెద్ద కుండ ఉంది కదా, దాంట్లో అయితే తోడు పెట్టానండి. కుండల్లో కూడా రకరకాలు ఉంటాయని అనిపించింది నాకు ఈ ప్రయోగం చేసిన తర్వాత. ఎందుకంటే కుకింగ్కి ఒక రకమైన కుండలు, ఎందుకంటే అవి హీట్కి తట్టుకొని ఉండాలి కాబట్టి ప్రాసెసింగే వేరుగా ఉంటుందని మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. అంటే ఆ కుండలు తయారు చేసే ప్రాసెస్ కూడా కుకింగ్ చేసుకునే కుండలు. ఇక్కడ చూడండి, పెరుగు అయితే చక్కగా తోడుకుంది. పెరుగు అయితే అసలు చూస్తుంటేనే తినాలనిపించేంత మంచిగా పెరుగు అయితే తోడుకుందండి. చూడండి ఎంత గడ్డలాగా పెరుగు బాగా తోడుకుంది, మంచిగానే ఉంది. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఈ కుండలే సరిగా లేవేమోనని, నేను సెలక్షనే సరిగా చేసుకోలేదేమోనని. ఎందుకంటే కుకింగ్ వాడే కుండలు అనేది కొద్దిగా సపరేట్గా ఉంటాయి అని అనిపించింది. ఎందుకంటే వాటిని కాల్చే విధానంలో తేడా కానీ ఏమైనా కానీ, ఎందుకంటే అందులో వేసిన ఏదైనా సరే వాటర్ కంటెంట్ సంబంధించిన ఏదైనా వేసినప్పుడు మనకు అది ఎగ్జిట్ అవ్వకూడదు కదా బయటికి. అప్పుడు మన కుకింగ్కి అలా పనికిరావు కదా. ఇక్కడ చూడండి, సేమ్ మనకి చిన్న కుండ ఎలా వచ్చిందో పెద్ద కుండ కూడా అలాగే వచ్చింది, ఫంగస్ లాగా చుట్టూ. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇందులో తయారు చేసినవి కానీ ఒకవేళ స్టోర్ చేసినవి కానీ తినొచ్చా లేదా అనేది నా డౌటు. ఎందుకంటే కుండలు మంచిది, యాక్చువల్గా 100% మంచిది, కానీ ఈ కుండ కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఎందుకంటే టైప్స్ ఆఫ్ కుండలు ఉంటాయి, సెలెక్టెడ్ మనం చూస్ చేసుకొని తీసుకోవాలనిపించింది. ఇప్పుడు ఎందుకంటే లోపల ఉన్న మనం ఏదైతే ఫుడ్ ఐటమ్స్ తినాలి కాబట్టి, అంటే లోపల ఉన్న తేమ బయటకు వచ్చినప్పుడు బయట ఉన్న బ్యాక్టీరియా కూడా ఫుడ్లో కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. అది నాకు అసలు ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు. అంటే కుండలు మేబీ సరిగా లేకపోవడం వల్ల. ఈ కుండలో సెకండ్ టైం తోడుపెట్టినప్పుడు ఈ విధంగా రాలేదండి. నాకు అర్థం కాని విషయం అదే. ఫస్ట్ టైం తోడుపెట్టినప్పుడు మాత్రమే ఈ విధంగా వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అర్థం కాలేదు. బహుశా ఈ కుండల్ని సరిగా కాల్చకపోవడం, మేకింగ్లో ప్రాబ్లం ఏమో అనిపించింది. కుకింగ్ మాత్రం సెలెక్టెడ్ కుండలు మాత్రమే తీసుకోవాలి, మంచి కుండలు సెలెక్షన్ చేసుకొని తీసుకోవాలండి. ఇవైతే కుకింగ్ పనికిరాకపోవచ్చు, బహుశా నీళ్లు తాగడానికి, మజ్జిగ తాగడానికి ఈ విధంగా పనికిరావచ్చు అని నాకు అనిపించింది. కుండ అయితే లీకేజ్ అసలు లేదండి, వాటర్ పోస్తే అసలు బయటికి రావట్లేదు, చక్కగా కుండ అయితే మంచిగానే ఉంది. ప్రాబ్లం ఏంటనేది అర్థం కాలేదు. మీకు ఒకవేళ తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలా ఎందుకు వచ్చింది అనేది.